తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ విరాళం అందజేశారు. రెండు రాష్ట్రాలకు చెరో 10 లక్షల విరాళం ప్రకటించారు. ఢిల్లీలో ఏపీ తెలంగాణ భవన్ల రెసిడెంట్ కమిషనర్లకు చెక్కులను అందజేశారు. వరద కష్టకాలంలో ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన చైతన్యంతో ముందుకు వచ్చి సహాయం చేయాలి అన్నారు. ఇద్దరు సీఎంలు నిర్విరామంగా పనిచేస్తున్నారు అన్నారు జస్టిస్ ఎన్వి రమణ. తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టవశాత్తు సంభవించినటువంటి ఈ తుఫాను వలన సంభవించినటువంటి వరదల మూలంగా అనేక మంది నిరాశ్రయులు అవటం, కొంతమంది మరణించడం జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి ఈ సంఘటన పట్ల చింతిస్తున్నాను. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏంటంటే, తోటి మానవులు మన సోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు మన వంతుగా కొంత సహాయం చేయాలనేటటువంటి సదుద్దేశంతో నాకు చేతనైనంత సహాయం నేను చేయగలిగాను. తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వాళ్ళకి మద్దతుగా నిలిచి మన తెలుగు ప్రజలకి సహాయం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా సమాజంలో అశాంతి కానీ ఆకలి కానీ ఉంటే మనకి ఎంత సంపద ఉన్నా కూడా మనం అనుభవించలేనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. అందుకని చెప్పేసి తెలుగు ప్రజలకి ఈ రోజు ఉన్నటువంటి కష్టకాలంలో సహాయాన్ని అందించవలసిందిగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను.